వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్వతీపురం అన్యం జిల్లా కేంద్రాల్లో కళాశాలల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ నెట్ పేపర్ల లీకేజీ నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంతమంది వైద్యులు కావాలనే కోరికతో నీటి పరీక్షలో హాజరవుతారని, అలాంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పరీక్షలపై అవకతవకలు జరగడం దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రభుత్వ కళాశాలలో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 5వ సంఘ ఆధ్వర్యంలో పలు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ పార్లమెంట్ లో వెంటనే చర్చలు జరపాలి. దేశవ్యాప్తంగా దుమారం రేపుతా ఉంది. ఈ రోజు నీటి పరీక్ష అనేది ఒక చారిత్రకమైన పరీక్ష. రేపొద్దున్న పెద్ద పెద్ద డాక్టర్లు ఈ ఇండియా మొత్తం కూడా కాబోతున్న పరీక్ష. ఈ రోజు ఇట్లాంటి పేపర్ లీకేజీలు కావడం అనేది ఈ రోజు మన భారతదేశానికి ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. ఈ రోజు చూస్తా ఉంటే విద్యాశాఖ మంత్రి, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రసాద్ గారు, అతని చేతకానితనం బట్టి ఈ రోజు పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఏదైతే ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. తక్షణమే ప్రభుత్వం పాఠశాలలు తెరవాలని, అలాగే ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలో పూర్తిగా మధ్యాహ్నం భోజనం పథకం గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం ఉందో తక్షణమే ప్రారంభించాలని ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిపి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ అన్ని విద్యార్థి సంఘాలు కలిపి ఈ రోజు ఈ బంద్ను జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. నమస్కారం, నా పేరు సోమేష్, పీడీఎస్ఓ జిల్లా కన్వీనర్గా ఉన్నాను. అయితే ఈరోజు మేము నీట్ స్కామ్పై విచారణ జరిపించాలని చెప్పి ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కనీసం ఇంత స్కామ్ జరిగి మంత్రులు ఒప్పుకున్నప్పటికీ కూడా అసలు స్కామ్ జరగలేదు అన్నట్టుగా కనీసం జడ్జికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చించాలి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా దీన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉన్నాము. ఇదొక్కటే కాదు, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 10,000 పాఠశాలను మూసేశారు. ఈ పాఠశాలను తెరిపించాలి. ఖాళీగా ఉన్న 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే కేంద్రంలో ఉన్న 60 లక్షల పోస్టులు ఏవైతే ఉన్నాయి గవర్నమెంట్ పోస్టులు, వాటిని కూడా భర్తీ చేయాలి. ఒక్క రైల్వేలోనే దాదాపు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ భర్తీ చేయకపోవడం వల్ల రైల్వేలో తరచు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నివారించాలంటే పోస్టులు భర్తీ చేయాలి, నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కె రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు క్లాస్ రూమ్లో ఉండాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని చెప్పేసి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే నేడు దేశంలో నీట్ స్కామ్పై అవకతవకలు జరిగాయి. అవకతవకలు జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన తీసుకోవడం లేదు. విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల వైపు ఏవైతే నాయకులు ఉన్నారో వాళ్ళపై అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో నీట్ స్కామ్పై విచారణ జరిపించాలి. దాంతోపాటు రాజీనామా కూడా చేయాలి. ఏదైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాలు అన్నిటి కూడా కలిపి చేస్తా ఉన్నాము. తప్పకుండా అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘాలు అన్ని కూడా కోరుతా ఉన్నాయి.